డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు రీఇన్వెస్టిగేషన్ లో భాగంగా విచారణకు రావాలని ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీదుర్గకు అనుచరుడు గంగాధర్ ప్రవీణ్లకు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. కేసును పునర్విచారణ చేసి 90 రోజుల్లోపు అడిషనల్ ఛార్జ్షీట్ దాఖలు చేయాలని గత నెల 22న ఆదేశాలు ఇచ్చింది రాజమండ్రి ఎస్సీ అట్రాసిటీ కోర్టు. అయితే విచారణ అధికారుల నోటీసులపై హైకోర్టుకు వెళ్లారు ఎమ్మెల్సీ అనంతబాబు భార్య. సీజ్ చేసిన ఎమ్మెల్సీ ఐఫోన్ ఓపెన్ చేయడానికి కోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నారు విచారణ అధికారులు. ఐఫోన్ పాస్వర్డ్ కోసం స్టేట్ ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపాలంటే కోర్టు అనుమతి తప్పనిసరిగా ఉండాలి. గతంలో జరిపిన విచారణ టైంలో ఐఫోన్ ను సీజ్ చేసి వదిలేశారని, దానిలో డేటా తీసుకోలేదని చెప్తున్నారు విచారణ అధికారులు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. సుబ్రహ్మణ్యం హత్య కేసుకు సంబంధించి రీఇన్వెస్టిగేషన్లో సిట్ అధికారులు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు సమయంలో ఎమ్మెల్సీ అనంతబాబు గన్మెన్గా ఉన్న వ్యక్తిని విచారణ చేశారు. దానికి సంబంధించి కూడా రీఇన్వెస్టిగేషన్కి సంబంధించి సిట్ బృందంలో ఉన్న ఐపీఎస్ మనీష్ దేవరాజ్ పాటిల్, అదేవిధంగా మిగతా విచారణ అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. మరొక వైపు ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీదుర్గను, అదేవిధంగా మరొక ఇద్దరు సన్నిహితులను కూడా విచారణకు రావాలని సిట్ అధికారులు వారిని ఆదేశించారు. త్వరలోనే డేట్ చెప్తాము, దానికి సంబంధించి విచారణకు రావాల్సి ఉంటుంది. ఎమ్మెల్సీ అనంతబాబు కేసుకు సంబంధించి విచారణకు రావాల్సి ఉంటుందని కూడా వాళ్ళ ముగ్గురికి నోటీసులు ఇచ్చారు. అంటే ఈ కేసుకు సంబంధించి మే 18, 2022 డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య జరిగింది. ఆ తర్వాత ఎమ్మెల్సీ అనంతబాబు కొద్ది రోజులు జైల్లో ఉండడం, ప్రస్తుతం ఆయన బెయిల్పై ఉన్నారు. అదేవిధంగా ఈ బెయిల్ రద్దు పిటిషన్కి సంబంధించి సుప్రీంకోర్టులో ఈ కేసు పెండింగ్లో ఉంది. దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసు రీఇన్వెస్టిగేషన్ చేయాలని డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా ప్రభుత్వం దానికి సంబంధించి సిట్ ఏర్పాటు చేసింది. ఏఎస్పీగా ఉన్న